ఆపరేషన్ జిందగీ ఎస్ఎల్బీసీపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. దీనిపై మంత్రులు అధికారులతో రోజుకు 2 సార్లు సమీక్షిస్తున్నారు. పక్క నుంచి తవ్వుతూ రెస్క్యూ చేసేలా సాధ్యాసాధ్యాలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన చేశారు. నేడు మరోసారి ఎస్ఎల్బీసీ టర్మినల్ దగ్గర మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటించబోతున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ పై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించబోతున్నారు. టర్నల్లోని కార్మికులని సురక్షితంగా తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది. రెస్క్యూ ఆపరేషన్ లో జియాలజీ బృందం కూడా పాల్గొంది. ఘటనా స్థలం దగ్గర నీరు, మట్టిని ల్యాబ్ కు పంపారు జియాలజిస్టులు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు కన్వేయర్ బెల్ట్ పై నడుస్తూ స్పాట్ కు చేరుకుంటున్నారు సిబ్బంది. బెల్ట్ కూడా ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు ఇంజనీర్లు. ఎస్ఎల్బీసీ టర్నల్ రెస్క్యూ ఆపరేషన్ లో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా 7 సమస్యలు అక్కడ రెస్క్యూ సిబ్బందికి ఎదురవుతున్నాయి. నంబర్ 1, టర్నల్లో ప్రమాద స్థలానికి వెళ్తున్న క్రమంలో సీపేజ్ ఉబికి వస్తోంది. భూగర్భం జలం లీకేజీ వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. భారీ మోటార్లు ఉపయోగించి డీ వాటరింగ్ చేస్తున్నారు ఇంజనీర్స్. సీపేజ్ 2 వల్ల రోజు రోజుకు నీటి మట్టం పెరుగుతోంది. నీరు పెరగడం వల్ల లోకోమోటివ్ గానే మారే పరికరాలను కానీ ప్రమాద స్థలానికి తీసుకెళ్లలేకపోతున్నారు రెస్క్యూ సిబ్బంది. దీనివల్ల కార్మికులను వెలికి తీసే ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. డీ సీలింగ్ ప్రక్రియ ప్రారంభమైతే బురదను బయటికి తరలించే అవకాశం ఉంటుంది, కానీ ప్రస్తుతానికి ఆ పరిస్థితి కనిపించడం లేదు. నంబర్ 3, ప్రమాద స్థలం దగ్గర నుంచి 2.5 కిలోమీటర్ల వరకు ఓవైపు సీపేజ్ నీరు వస్తుంటే ఇంకోవైపు నీటితో పాటు 10 అడుగుల మేర మట్టి పేరుకుపోయింది. దీన్ని అతిపెద్ద ఇబ్బందిగా పరిగణిస్తున్నారు ఇంజనీర్లు. నంబర్ 4, మరో అతిపెద్ద ఆటంకం ఇది. ప్రమాద స్థలం దగ్గర గాలి లేదు, వెలుతురు అసలే లేదు. ఎయిర్ బాయిలర్ ధ్వంసం అవడంతో పెద్ద స్థాయిలో గాలిని లోపలికి పంపించే పరిస్థితి కనిపించడం లేదు. ఇక చిమ్మ చీకట్ల వల్ల ఎక్కడ ఏముందో కనిపించక సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. నంబర్ 5, మరోవైపు ప్రమాదం జరిగిన దగ్గర మట్టిలో 20 మీటర్ల మేర కూరుకుపోయింది బోరింగ్ మిషన్. ఇదే రెస్క్యూ ఆపరేషన్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్. నీరు పెరగడం వల్ల బోరింగ్ మిషన్ దగ్గర బురద కూడా పెరిగిపోయి సమస్య మరింత జటిలమైంది. ఇక నంబర్ 6, ఇక బురద వల్ల టీబీఎం దగ్గర అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. రెస్క్యూ సిబ్బంది అతి కష్టం మీద టీబీఎం దగ్గరకు చేరుకున్నా అక్కడ అడుగు పెట్టాలంటేనే కఠినంగా ఉన్నాయి అక్కడ పరిస్థితులు. నీళ్లు భారీగా చేరడం వల్ల పనులకు ఆటంకం కలుగుతుంది. ఇక 7వ టర్నల్లో 12వ కిలోమీటర్ నుంచి 13వ కిలోమీటర్ వరకు అంతా గందరగోళ పరిస్థితులున్నాయి. కన్వేయర్ బెల్ట్ తెగిపోవడం, మట్టి, నీరు, బురద చెల్లా చెదురుగా పడి సామగ్రితో ఎలా పనులు సాగించాలో తెలియని పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి టర్నల్ దగ్గర నుంచి పూర్తి సమాచారం అందిస్తారు వాసు చెప్పండి. ఎస్ఎల్బీసీ రెస్క్యూ టీం పై సీఎం ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ రోజు ఎలాంటి అప్డేట్ తో ముందుకెళ్లబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే 4 రోజులు అయిపోయింది. అక్కడ ఎంత శ్రమిస్తున్నా కూడా దారి కనిపించని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో 8 మంది చిక్కున్నారు. వీళ్ళందరినీ కాపాడేందుకు 4 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సో ఈ రెస్క్యూ ఆపరేషన్కి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా నీరు ఉబికి రావటం, బురద ఎక్కువ రావటం, అంతకంతకు పెరిగిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్కి కొంతమేర ఇబ్బంది కలుగుతుంది. ఏదైతే ప్రధానంగా ఈ టన్నల్ బోరింగ్ మిషన్, ఈ మిషన్ దాదాపు 15,000 టన్నులు ఉంటుందంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా అది పగిలిపోయి దాని విడిభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళిన వాళ్ళకి అది తీవ్రంగా ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు కాంక్రీట్కి సంబంధించిన రింగ్స్ అవన్నీ కూడా దాదాపు 10 బ్లాక్స్ కూడా కింద పడిపోయినాయి. ఈ నేపథ్యంలోనే అంటే లోపలికి వెళ్లేందుకు ఈ పూర్తిగా ఆటంకం వెలువడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు రెస్క్యూ ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఆర్మీతో పాటు జియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సైంటిస్టులు అందరూ కూడా నిన్న లోపలికి వెళ్ళారు. జియాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ మట్టి, అలాగే వాటరు, బురద వాటి శాంపిల్స్ తీసుకున్నారు. ఈ శాంపిల్స్ని హైదరాబాద్ ల్యాబ్కి పంపించారు. ఇక్కడ ఒక కీలక పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే జియాలజీ డిపార్ట్మెంటు నిన్న ఏదైతే మొన్న ఇన్సిడెంట్ జరిగిందో 4 రోజుల క్రితం, అక్కడి నుంచి ఆ కన్వేయర్ బెల్ట్ నుంచి బయటకు వచ్చిన మట్టిని కూడా తీసుకున్నారు బయట. సో ఈ మట్టిని ఇప్పుడు లోపల ఉన్న మట్టిని, బురదని టెస్టింగ్ ద్వారా, శాంపిల్స్ ద్వారా వాళ్ళు టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అంటే ఆ పైనుంచి వచ్చిన మట్టి, పడ్డ మట్టి ఎంత మేర, ఆ సాయిల్ ఏంటి, భూమి పొరల్లో ఏ విధంగా ఉందనేది ఆ ల్యాబ్ రిపోర్ట్ ద్వారా బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి
ఈ కన్వేర్ బెల్ట్ నుంచి గత 4 రోజుల నుంచి ఈ రెస్క్యూ టీమ్స్ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ లోపల ఆ బెల్ట్ పూర్తిగా ఊడిపోయే ప్రమాదానికి చేరుకుంది అంటూ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందులు మనకు చెప్పిన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే సీరియస్గా చేస్తున్నారు. కానీ ఈ నీరు బురద ఇవన్నీ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఇటు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. ఇటు నేవీ సిబ్బంది కూడా వాటర్ మిషన్ టెస్టింగ్ గన్స్ లోపలికి పంపించారు. కానీ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్స్ పార్ట్స్ ఎక్కువగా పడి ఉన్న నేపథ్యంలో ఆ మిషన్స్ కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని అధిగమించేందుకు డ్రోన్స్ను కూడా రంగంలోకి దింపారు. డ్రోన్స్ను కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ లోపల చిమ్మ చీకటి ఎక్కువగా ఉంది. డ్రోన్స్ లైటింగ్ సరిపోవట్లేదు, అక్కడ క్లారిటీ ఎక్కడ కనపడట్లేదు. సో డ్రోన్స్ కూడా వెనక్కి వచ్చిన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే రెస్క్యూ ఆపరేషన్ నిరంతరంగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. మరొక కొద్దిసేపట్లో ఇటు ఎన్డీఆర్ఎఫ్ సెకండ్ బృందాలు, అంటే ఇప్పటికే ఒక బృందం వెళ్ళి వచ్చింది. వాళ్ళందరూ కలిసి అంటే లోపల ఏం జరిగింది, సిచ్యువేషన్ ఎలా ఉందన్న కోణంలో ఇటు ఆర్మీ రెస్క్యూ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు నేవీ బృందాలు 4 టీమ్స్కి కలిపిన హెడ్స్ అందరూ కూడా కొద్దిసేపటి క్రితం చర్చిస్తున్నారు. ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న కోణంలో వాళ్ళు చర్చ సాగిస్తున్నారు. దానికి సంబంధించి ఏదైతే ఈ కన్వేర్ బెల్ట్ ప్రధానంగా మనం లోపల ఉన్న బురదని ఫస్ట్ బయటికి తీసుకురావాలంటే కన్వేర్ బెల్ట్ రీస్టార్ట్ చేయాలంటే ఈ కన్వేర్ బోరింగ్ సిస్టమ్కి కనెక్టివిటీ ఉంటుంది. సో దాని నుంచి మనం ప్రమాదం జరగక ముందు ఆ కట్ చేసిన అక్కడ ఉన్న మట్టి అంతా కూడా ఈ బెల్ట్ మీద ఆటోమేటిక్గా పడిపోయేది, బయటకు వచ్చేది. కానీ ఇప్పుడు ఆ టన్నల్ బోరింగ్ మిషన్ దెబ్బతింది. సో దీన్ని రీస్టార్ట్ చేసేందుకైతే పూర్తి స్థాయిలో కొన్ని మిషనరీలు తెప్పించారు. మరికొద్ది సేపట్లో ఈ బురదను కనుక బయటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక లోపలికి టన్నల్ మొత్తం కూడా 10 మీటర్స్ హోల్ ఉంటుంది. ఈ 10 మీటర్స్ హోల్లోకి ఈ హిటాచీని పంపించి లోకో ట్రైన్ ద్వారా పంపించి మొదటగా ఆ బురదని తీసిన తర్వాత ప్రయత్నం చేస్తారు. బురద కనుక వస్తుంది పైనుంచి ఊట కానీ ఆ బురద కానీ కిందకి జారట్లేదు అన్న నేపథ్యంలో మరింత రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకైతే ముందుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వాసు.